ఒక టైంలో పడిపోతాను అనుకున్నావు అంతేగా? లేదు లవ్లీ. ఇంకేం మాట్లాడకు. నీలాంటి ఫేక్ ఫ్రెండ్షిప్స్ నాకు అవసరం లేదు. నాకు లవ్ చేసే ఉద్దేశమే లేదు. రోజు ఇష్ట ప్రకారమే నా పెళ్లి జరుగుతుంది అంతే. లవ్లీ, ఫ్రెండ్ అనే ముసుగులో ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. బాయ్. లవ్లీ, లవ్లీ. లవ్లీ, అది ఇప్పుడు తృప్తిగా ఉంది. ఇప్పుడు మాట్లాడరా, నవ్వుతో మాట్లాడు. యశ్వంత్, యశ్వంత్, యశ్వంత్. ఇంకా నీకు ఆ లవ్లీ పీడ విరగడయింది డార్లింగ్. ఇక మిగిలింది మనం ఒకటవడమే. నేను కన్న కలలన్నీ నిజం చేసుకోవడమే. త్వరలో క్లోజ్ అవుదాం బేబీ. లవ్లీ, ఇప్పుడు సడన్ గా ఈ ట్రిప్ ఏంటి? ఎక్కడికో ఏంటో చెప్పకుండా డాడీ ఎందుకు 3 days కి లగేజ్ ప్యాక్ చేసుకోమన్నారు? ఎందుకంత ఆలోచన? ఆయన వస్తే చెప్తారు కదా. రీజన్ లేకుండా ఆయన ఏం చేయరని తెలుసు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి నీ హడావిడి? అన్ని సర్దుకోవాలిగా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక అది లేదు ఇది లేదు అంటావు. సర్లే మమ్మీ, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అదే తెలీదు. రవి గారు వస్తే తెలుస్తుంది. ఎందుకంటే అమ్మ, ఆనంద్, గోవిందన్నయ్య సింగపూర్ లో సెమినార్ కి వెళ్లారు. అది మనందరికీ తెలిసిన విషయమే కదక్కా. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో మాత్రం మనలో ఎవ్వరికీ తెలీదు. అయితే ఇది సీక్రెట్ అన్నమాట. సీక్రెటా చాక్లెటా? అదేం లేదు. రవి గారికి అమ్మేదో వర్క్ అప్పగించుంటుంది. ఆయన ఆ పని మీదే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టున్నారు. అంతేలే, అదే అయ్యుంటుంది. పిన్ని, అనుని ఫంక్షన్ కి పంపకుండా ఉండాల్సింది. తను మనతో వచ్చేది. నేనేం చేయనురా. అనూహ్య క్లాస్మేట్ కి పెళ్లి కుదిరింది. సో ఫ్రెండ్స్ అందరూ వచ్చి దాన్ని బలవంతంగా లాక్కెళ్లారు. అంతా రెడీనా? లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నారా? అంతా ఓకే కానీ డాడీ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ముందా చెప్పండి బావుగారు. ఎక్కడికో తెలియక లవ్లీకి బుర్ర తిరిగిపోతుంది. ఫామ్ హౌస్ కు వెళ్తున్నాం. అత్తయ్య గారు కొత్తగా ఊరు చివర ఫామ్ హౌస్ తీసుకున్నారు. సో అక్కడే ఉండి మిగతా పనులన్నీ చేయించి రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేపించమన్నారు. ఓ అదా. అమ్మ నాకు ఈ విషయం ముందే చెప్పింది. బట్ ఈ రోజే అన్న విషయం నాకు తెలీదు. ఈ రోజు అంటే ఈ రోజు కాదు, ఒక 2 days తర్వాత మనం ఆ ఫామ్ హౌస్ లో ఉండి అబ్జర్వ్ చేసి అంతా బాగుందనుకుంటే కొనేద్దామన్నారు అత్తయ్య. ఓకే నైస్. పదండి డాడీ వెళ్దాం. 2 days ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. కొత్త ప్లేస్ కాబట్టి రిఫ్రెష్ అవ్వచ్చు. అంకుల్, అక్కడ ఏమేమి ఉంటాయి? ఆడుకోవడానికి ఏమైనా ఉంటాయా? తెలీదమ్మా, ఇదే ఫస్ట్ టైం మనం అక్కడికి వెళ్ళడం. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అయినా నీకు బొమ్మలు ఎందుకే? ఆల్రెడీ తెచ్చుకుంటున్నావు కదా, ఇంకెందుకు? అవన్నీ నేను ఎప్పుడు ఆడేసిన బొమ్మలు కదా మమ్మీ. అక్కడ కొత్త బొమ్మలు ఏమైనా దొరుకుతాయా అని. ఉంటాయిలేవే బుడంకాయ్. పద వెళ్దాం. సరే పదండి పదండి వెళ్దాం. వాచ్మన్, వాచ్మన్.
రవి గారు, ఈ ఫామ్ హౌస్ గురించేనా అమ్మ చెప్పింది? అవును, ఇదే. అబ్బా, ఇల్లు ఓకే గానీ స్విమ్మింగ్ పూల్ మాత్రం చాలా బాగుంది కదా లవ్లీ? ఆ ఆ, నేను అదే చూస్తున్నాను. మనం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. చేస్తారు. అవి ఎప్పటి వాటరో ఏంటో, లేనిపోని స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. అబ్బా అక్క, మనము ఇక్కడ వాచ్మెన్ తో మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టిద్దాంలే. ఆ, ఇంతకీ వాచ్మెన్ ఉన్నాడా? ఆ, ఉన్నాడు. మరేడీ కనపడ్డే? వాచ్మెన్, వాచ్మెన్, వాచ్మ్యాన్, హే వాచ్మ్యాన్, ఏ వాచ్మెన్ ఎక్కడున్నావు? వాచ్మ్యాన్, హలో వాచ్మ్యాన్. చా పెదవ ఎక్కడ చచ్చాడో ఏంటో. సరే పదండి, లోపలికి వెళ్దాం. వాడే వచ్చి కనపడతాడు. అమ్మా అమ్మా, ఏయ్, నమస్తే సార్, నా పేరు కేతాళ. ఆ? అదేం పేరు విచిత్రంగా, బేతాల్లాగా? అవును, బేతాళ తమ్ముడి పేరు కేతాళ. సరే సరే, ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావు? ఇల్లు క్లీన్ చేయించావా? చేపించాను సార్. కార్లో లగేజ్ ఉంది, వెళ్ళి తీసుకురాపో. మీరిక్కడ ఎన్ని రోజులు ఉంటారు సార్? వారం రోజులుంటాం. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్త? ఏముంది ఇంట్లో? ఇంట్లో ఉండేవి ఇంట్లోనే ఉంటాయి, ఒంట్లో ఉండేవి ఒంట్లోనే ఉంటాయి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఏయ్, పిచ్చివాగుడు వాక్కు. వెళ్ళి లగేజ్ పట్రా. మీరు రండి. ఊరికి ఉత్తరాన ఇల్లు, మనిషి సంచారం లేని ప్రాంతం. అన్ని అమావాస్య రోజులు. పక్కనే శ్మశానం. వేతాళ నృత్య తాండవం, కరాళ కంకాళం. రవి గారు, వాడేదేదో వాగుతున్నాడు. అవును బావగారు, వాడిని చూస్తే చాలా భయంగా ఉంది. నాకైతే ఒళ్ళంతా తేళ్లు జెరలు పాకినట్టుంది. ఛీ! వాడు అలాగే పిచ్చివాగుడు వాగుతాడంట. ఒక్కడే ఉండి కాస్త మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని వాళ్ళ ఓనర్ ముందే చెప్పాడు. వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పదండి. ధర్మసమ్మతం సత్యశోభితం ధర్మ సత్య సత్య ధర్మ చక్ర భాష్వితం దుష్ట శిక్షణం శిష్ట రక్షణం దుష్ట శిష్ట శిష్ట రక్ష వీక్షణాభ్యుతం పీడనం తాడనం వేదనం దుష్కృతం సంకులం పంకిలం శంకరం వికృతం సాహసాం సంగ్రహం సంగరం
భయమెందుకు నాన్నా? చూడు, ఏం లేదు. పింకీ ఇట్రా, మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఆడుకుందాం, ఓకేనా? పద, పద, పద. ఏయ్ లవ్లీ, ఏయ్ జాగ్రత్త, ఆ వాటర్ మార్చాలే. ఆగండి. ఏమండి? ఏం పర్లేదు, పద. లవ్లీ, ఏ పింకీ లవ్లీ, చిచి చిచి చిచి, వాటర్ లో చేతులు పెట్టకండి. ఏంటమ్మా? వా, ఏం కాదులే అక్క. వదిలే లవ్లీ, వాటర్ నేను మార్పిస్తాను వాచ్మెన్తో. మీరందరూ లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి మనకు ఫుడ్ తీసుకొస్తాను. ఎందుకండి అనవసరంగాను? సరుకులు తీసుకురండి, నేనే వండుతాను. పిన్ని, ఇంత దూరం వచ్చి మళ్ళీ అవే వంటలా? వద్దు పిన్ని, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. కరెక్ట్. అసలు ఇక్కడ కుక్ చేయడానికి స్టవ్ సామాన్లు ఉన్నాయో లేదో. రవి గారు, స్టవ్ మీద కాఫీ పెట్టుకోవడానికి, పింకీకి పాలు కాచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. ఫుడ్ మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం. ఓకే, నేను ఏర్పాట్లు చేస్తాను, మీరందరూ లోపలికి వెళ్ళండి. పింకీ పద. ఇల్లు చాలా బాగుంది కదా లవ్లీ. ఇల్లు చాలా బాగుంది. కాస్త కలర్స్ అనేవి మార్పిస్తే సరిపోతుంది కదా, నాకు అదే అనిపించిందక్క. ఏ లవ్లీ, పద ఆడుకుందాం. పింకీ జాగ్రత్త. లగేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు. వాడేంటి మహా అలా చూస్తున్నాడు? రవి గారు చెప్పారు కదా మెంటల్ అని. వదిలేయండి, పదండి లగేజ్ లోపల పెడదాం. ఇల్లంతా సందడిగా ఉంది. ఇంకా మొదలు కావలసిందే అలసడి. ఆగవే. నిన్నే, ఆగు. అయిపోయిందిగా, అంతేగా. అంతేలే, ముసల్లాను అయిపోయావు కదా. ఉసీ, ఎంత మాట అన్నావే నిన్ను. ఏయ్, ఆగవే. వద్దు, వద్దు లవ్లీ.
లవ్లీ ఆగు. పింకీ లవ్లీ అక్క, ఏంటిది? నువ్వు తప్పుకో, నువ్వు రావే. ఏయ్ అబ్బబ్బబ్బా ఆపండి, నువ్వు కూర్చో. అమ్మయ్యా, తుఫాన్ వెలిసినట్టుగా ఉంది. ఎందుకే దీని వెంట పడుతున్నావు? అదేమందో తెలుసా అక్క? ఏమంది? ఏమన్నావే? నేనేమనలేదు మమ్మీ, నిజం చెప్పానంతే. అదిగో మళ్ళీ. అవును లవ్లీ, నిజం చెప్తే కోపం ఎందుకు? డాడీ మీకు తెలియదు దాని సంగతి. సరే తెలుసుకుంటాను. పింకీ చెప్పమ్మా. ఏం లేదు అంకుల్, మేము ఆడుకోవడానికి పైకి వెళ్ళామా, అక్కడి నుంచి కింద వాచ్మ్యాన్ ని చూసి కొంచెం భయంకరంగా ఉన్నాడు కదూ అని లవ్లీ అంది. అప్పుడు నేను నీకంటే భయంకరంగా లేడులే అని అన్నాను. ఇంత అందంగా ఉన్న నన్ను పట్టుకుని వాడితో పోలిస్తావా? నిన్ను. ఏ ఆగు లవ్లీ, పాపం అది నిజమే చెప్పింది, వదిలే. హా, అయితే ఓకే. హా? అక్క నువ్వు కూడానా? పో అక్క. సర్లే, మా లవ్లీ బక్కగా ఉన్నా బుజ్జిగా ఉంటుంది, ఓకేనా? సరే, దీనికి బోర్న్విటా కలుపుతున్నాను. నీకేం కావాలి? దానికి గ్రీన్ టీ తప్ప ఏది ఎక్కదు, తెలిసిందే కదా. ఆ మహా, నాకు కాఫీ. అలాగే, మరి మీకేం కావాలి? అయ్యో నేను పెడతాను, నువ్వు కూర్చో మహా. అదేం కుదరదు. ఇక్కడ మీరే పని చేయకూడదు, ఓన్లీ ఎంజాయ్ చేయాలి. లవ్లీ, నువ్వు నాతో రా. నేను వస్తాను. ఆహా, పనేం చేయను, జస్ట్ చూస్తానంతే. సరే రండి. హా. ఏం పింకీ, ఇల్లు నచ్చిందా నీకు? ఓ బాగా నచ్చింది, ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ ఎప్పుడు చేద్దామా అనుంది. డాడీ ఆ? ఒకసారి ఇలా రండి. ఆ, వస్తున్నా. పింకీ నువ్వు ఆడుకుంటూ ఉండు, ఓ నేను వస్తాను. పింకీ, 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 ఎక్కడికి వెళ్ళింది? పింకీ, ఎక్కడున్నావు? పింకీ, పింకీ, పింకీ. లవ్లీ, పింకీ ఎటెళ్ళింది? కనిపించట్లేదు. ఆ, నేను కిచెన్లోకి వెళ్లే ముందు ఇక్కడే ఆడుకుంటుంది మహా. అలా గార్డెన్లోకి వెళ్ళిందేమో చూడండి. అవును, గార్డెన్ లో ఆడుతుందేమో. పద, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండొచ్చు, చూద్దాం. పింకీ ఉట్టి అల్లరి పిల్ల, వాళ్ళ అమ్మను ఊరికే ఏడిపిస్తుంది పాపం. వాళ్ళ సంగతి వదిలి. చూసావా, ఇంత పెద్ద ఫామ్ హౌస్ లవ్లీ పేరున కొనబోతుంది ఆవిడ. కొన్నివ్వండి, ఎలాగో ఆవిడ పోయాక లవ్లీ ఆస్తి అంతా మనకే కదా. వద్దు వద్దు వద్దు, వెళ్ళకు వెళ్ళకు, చిక్కుల్లో పడతావు. వద్దు, జై, చెప్పింది వెళ్ళకు, తప్పిపోతావు. వెళ్ళకు. పింకీ, 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 పింకీ.
స్విమ్మింగ్ పూల్ దగ్గర చూద్దాం. అయ్యో అది లోపల ఎవరున్నారు? హలో, డోర్ ఓపెన్ చేయండి. నా బాల్ ఇవ్వండి. వినపడుతుందా? పింకీ పింకీ పింకీ, పింకీ ఇది ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అక్క నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. పింకీ పింకీ, పింకీ పింకీ రవి, లవ్లీ అరుస్తుంది. పింకీ కనపడలేదా ఏంటి? అదే అయి ఉంటుంది. పద చూద్దాం. హలో, ఛ! ఏ, ఎవరు నువ్వు? నా పేరు బంటి పింకీ. నా పేరు నీకు తెలుసా? తెలుసు, నాకన్నీ తెలుసు. అయితే తలుపు కావాలనేసావా? అవును. ఆ బాల్ నాకు ఇవ్వు. అలాగే ఇస్తా, రా లోపలికి. సరే, వస్తాను. నాకు బాల్ ఇవ్వు.